ప్రత్యేకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం, వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుల ప్రేమ స్వరూపి కృప కలిగిన దేవా యేసయ్యా, ఉదయ కాల సమయంలో ఇటు అమూల్యమైన అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఇంటి పరిచయం ద్వారా అనేక గృహాల్లోకి, అనేక కుటుంబాల్లోకి, అనేక జీవితాల్లోకి ప్రభువా నీ వాక్యము ద్వారా వెళ్ళి ప్రభువా అనేకుల్ని ఉదార్చుటకు, ప్రభువా ఉత్తేజపరచుటకు నాయన వారి జీవితాల్లో నీ వాక్యము ద్వారా మేలు కలుగునట్లు ప్రభువా నీ దాసునికి నీవు చూపెట్టిన కృపను బట్టి వందనాలు. ఈ పరిచయను దీవించని అనేక కుటుంబాన్ని మీ ఆత్మ చేత తాకి ప్రభువా బలపరిచి దీవించుమని యేసునామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనల క్రమ సంఖ్య 133 మొదటి 2 వచనాలు చదువుకుందాం. మన మధ్య ఉన్న పాస్టర్ గారు వాక్యాన్ని చదువుతారు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. దేవుడు ఈ వాక్యాన్ని మన వెనుకలో దీవించుగాక. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మేలు, మనోహరం అనేది కేవలం దేవుని సన్నిధానంలో మాత్రమే మనకు దొరుకుతాయి. ఈనాటి క్రైస్తవ జీవితంలో కానీ, ఈ లోకంలో కానీ మనం చూసినట్లయితే అనేకుల జీవితాల్లో సమాధానం లేదు, సహోదరుల మధ్య ఐక్యత లేదు, కుటుంబాల్లో సమాధానం లేకుండా భార్య భర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, ఇదిగో ఇరుగు పొరుగు వారి మధ్యలో ఉంటున్నటువంటి ప్రాంతంలో అనేకుల మధ్య సమాధానం లేనిగా మనం చూస్తున్నాం. కానీ సహోదరులు ఐక్యతగా కలిగి ఉండటం వల్ల దేవుడు చెబుతున్నటువంటి మాట, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదము మీ నా జీవితంలో మనం ఏ రీతిగా సంపాదించుకోగలుగుతామో, మన ముందున్నటువంటి భక్తులు అనేకులు మనకు ఒక మాదిరికరాన్ని చూపెట్టి వెళ్ళారు. అలాగైతే మనం వాక్యాన్ని ఎప్పుడైతే చూసుకుంటున్నామో, ఆది కాండములో ఒక భక్తుడు ఉన్నాడు, అతని పేరు యాకోబు. మనందరికీ సుపరిచితుడే యాకోబు. అతని జీవితాన్ని మనం చూసినప్పుడు యాకోబుకున్న పేరు మోసగాడు అని బైబిల్ చెప్తున్నది. యాకోబు జీవితంలో మోసము చేసినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఇదిగో అతను మోసం చేసినది ఎవరిలో కాదు, తన సొంత అన్నను అతను మొదటగా మోసం చేసినట్టు మనం చూస్తున్నాం. కీర్తన 133 మొదటి వచనంలో చెప్తుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించాలంటున్నారు. కానీ వాక్యాన్ని మనం చూసినట్లయితే భక్తుడైన యాకోబు తన అన్న నుండి దూరముగా పరిగెత్తవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి యాకోబు జీవితంలో ఎదురైంది? ఎప్పుడైతే నీ నా జీవితంలో భక్తి, భయము ఎప్పుడైతే మన జీవితంలో లేకుండా ఈ లోకంలో మనం నివసించడం ఆరంభిస్తామో, అప్పుడు సహోదరుల మధ్యలో, కుటుంబముల మధ్యలో ఐక్యత అనేది మనం ఏనాటికి కూడా పొందుకోలేము. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చూసినట్లయితే యాకోబు తన తండ్రి యొక్క అభిషేకం నిమిత్తమై, తన తండ్రి ఇవ్వబోతున్నటువంటి మేలు నిమిత్తమై తన తల్లి చెప్పినట్లు నిశ్చయముగా ఇదిగో అతడు వంట కూరగా అతనికి ఇచ్చి అతను ఏదో సంపాదించుకోవాలని ఆశించాడు. కానీ ఈ రోజు మనం చూసినట్లయితే యాకోబు మోసగాడుగా ఉంటూ ఐక్యత లేనివాడుగా తన అన్న నుంచి ఆ ప్రథమ స్థానము, ఆ జ్యేష్ఠ స్థానము సంపాదించుకునేందుకు అతడు ప్రయాసపడ్డాడు. ఎప్పుడైతే దేవుని వాక్యం చెప్తుంది ఐక్యత కలిగి ఉండాలని, కానీ ఎప్పుడైతే మనం మోసం చేయడం ఆరంభించారో, అయితే ఎప్పుడైతే అతను మోసానికి గురించినటువంటి ఆలోచన వచ్చిందో, ఎప్పుడైతే తన అన్నను చించాలనుకున్నాడో, చూడు తన తండ్రిని అతను మోసం చేశాడు, తన అన్నను మోసం చేశాడు, అతను పరిగెత్తుతున్నాడు. ఈ వాక్యం గుండా మనం ఏమి నేర్చుకోగలుగుతాము? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట మనోహరము, మేలు దేవుని వాక్యం చెప్తుంది. కానీ యాకోబు జీవితంలో మనం చూసినప్పుడు యాకోబు పరిగెత్తుతున్నాడు. ఈ వాక్యం గుండా మనము నేర్చుకుంటున్నటువంటి ఒక పాఠము, ఐక్యత కలిగి ఉన్నప్పుడు అనేక విషయాలు మనం మేలు సంపాదించుకుంటాము. మన కుటుంబము చూడడానికి చక్కగా ఉంటది, మన జీవితము చూడడానికి చక్కగా ఉంటది. కానీ యాకోబు జీవితంలో అది లేదు. ఎప్పుడైతే ఆది కాండము 32వ అధ్యాయంలో యాకోబు పద్దనరాముకు వెళ్ళి తిరిగి తన సొంత దేశానికి తిరిగి వచ్చుచుండగా, ఇదిగో అతడు యాకోబు ఏశావును ఎదుర్కొనుటకు సిద్ధపడుతున్నాడు. కానీ అతనికి ఒక భయం ఉంది. ఎప్పుడైతే మోసం చేస్తామో మరణం అనేది మన జీవితంలోకి రావడం ఆరంభిస్తుంది. లోకంలో మోసం ద్వారా అనేకమైనటువంటి మరణాలు జరుగుతున్నాయి. యాకోబు జీవితంలో మనం గమనించినట్లయితే ఆది కాండము 32వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినప్పుడు యాకోబు పద్దనరాము నుండి తన మామైన లాబాను ఇంటి నుండి తిరిగి రావడం ఆరంభించాడు. ఇదిగో మోసం చేసిన వ్యక్తి జీవితంలో మరణము వెంటాడుతున్నట్లు మనం చూస్తున్నాము. అతడు తన సొంత ఇంటికి రావడానికి భయపడుతున్నాడు. వాక్యము చెప్తుంది ఐక్యత గురించి, మనోహరం గురించి, మేలు గురించి. కానీ యాకోబు తిరిగి వచ్చుచున్నప్పుడు అతడు ఒక విధమైనటువంటి భయాన్ని ఎదుర్కొంటున్నాడు. ఆ భయం ఏంటిదంటే మోసం చేసిన అన్న తను చంపుతాడేమోనని. కానీ ఈరోజు వాక్యం ద్వారా నీ నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేయడానికి ఆశిస్తున్నాడు. అదేంటిదంటే పరిగెత్తిన నీ జీవితానికి, భయపడ్డ నీ జీవితానికి దేవుడు
దేవుడు ఒక ప్రవచనాత్మకమైనటువంటి మేలును అనుగ్రహించబోతున్నాడు. ఎప్పుడైతే యాకోబు దేవుని సన్నిధానంలో ప్రార్థించడం ఆరంభించాడో, యాకోబు తన తప్పిదాన్ని ఒప్పుకోవడం ఆరంభించాడో, యాకోబు ఐక్యత గురించి ఆలోచించాడో, యాకోబు తన సొంత దేశానికి తిరిగి రావాలని ఆలోచించాడో, ఇదిగో దేవుని బిడ్డ, ఎప్పటికైనా నేను దేవుని సన్నిధానంలో తిరిగి వచ్చినట్లయితే నీ జీవితంలో కోల్పోయిన సమాధానము, నీ జీవితంలో కోల్పోయిన శాంతి, నీ కుటుంబంలో కోల్పోయినటువంటి సమాధానము నువ్వు తిరిగి వచ్చుచుండగా యాకోబుకు అనుగ్రహించిన దేవుడు నీకు కూడా అనుగ్రహించబోతున్నాడు. దినాన ఇదిగో మరణ భయము కలిగిన వాడు ఇదిగో తిరిగి వచ్చుచుండగా, ఇదిగో ఈ దినకాల సమయంలో వాక్యములో ఒక మేలు నీతో నేను చెప్పాలనుకుంటున్నాను. ఒంటరిగా వెళ్ళిన యాకోబు ఎప్పుడైతే మోసం చేసినప్పుడు ఒంటరిగా ఉన్నాడు, కానీ దేవునితో ఉన్నప్పుడు దేవుని సేన యాకోబును ఎదుర్కొన్నట్లు చూస్తున్నాము. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధానంలో ఉంటావో, ఎప్పుడైతే దేవునితో నువ్వు సఖ్యత కలిగి ఉంటావో, దేవునితో సమాధానం కలిగి ఉంటావో, నిన్ను ఎదుర్కొన్నట్టుకు ఎవరు వచ్చినా నీ శత్రువు ఎదుట దేవుడు నీ తనను ఎత్తబోతున్నాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం వల్ల శత్రువును ఎదుర్కోగలుగుతాము. అయితే యాకోబు అనుకుంటున్నాడు తన సహోదరుడే తన శత్రువు అని. ఈ రోజు నీ పరిచయాన్ని దేవుడు మార్చబోతున్నాడు, నీ ఆలోచన విధానాన్ని దేవుడు మార్చబోతున్నాడు, నీ ప్రార్థన జీవితాన్ని మార్చబోతున్నాడు. ఎందుకంటే కీర్తన 133 రెండవ వచనంలో ఇలాగ చెప్తుంది, అహరోను గడ్డము మీదుగా కారినటువంటి ఒక అభిషేక తైలం గురించి మాట్లాడుతున్నారు. ఇదిగో నిశ్చయముగా నీ జీవితంలో అభిషేకం ఉన్నట్లయితే, నిశ్చయముగా దేవుడు నీతో మాట్లాడినట్లయితే, ఐక్యత విషయంలో నువ్వు అనేకులు ప్రేమిస్తావు, అనేకులకు నీలో ఉన్న భాగాన్ని నువ్వు తిరిగి ఇయ్యగలుగుతావు. ఎప్పుడైతే ఆదికాండం 32వ అధ్యాయంలో భయపడిన యాకోబు ఏశావును ఎదుర్కొంటున్నాడు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ మాటను నువ్వు నేను సంపాదించుకోవాలి. యాకోబు అనేకమైన ఆస్తిని సంపాదించుకున్నాడు, తిరిగి అన్నవైపు ప్రయాణమయ్యాడు, కలవడానికి భయపడుతున్నాడు. కానీ దేవుని వాక్యం అంటుంది ఐక్యత మనోహరము, దేవుడు నీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు. ఎప్పుడైతే ఏశావు యాకోబు యొక్క సేవకుని చూశాడో ఆయన ఇలా అడుగుతున్నాడు, నువ్వెవరవు, నువ్వెక్కడి నుండి వస్తున్నావు, నువ్వెవరవు, నువ్వెక్కడి నుండి వస్తున్నావు. కానీ ప్రార్థన చేసిన యాకోబు జీవితంలో దేవుడిచ్చినటువంటి సమస్త విధమైన మేలును అతను తీసుకొని వస్తుండగా అన్నయ్య ఏశావు అడుగుతున్నాడు, నీవెవరో, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అనగా ఆ సేవకుడు చెప్తున్న మాట ఇదే, ఇదిగో నా యజమానుడైన యాకోబు, దేవునికి మహిమ కలుగును గాక. యజమానుడు యాకోబు ఎలాగ కలగలిగాడు, మోసము చేసిన యాకోబు యజమానుడు ఎలాగా కాగలిగాడు, ఈ దినకాల సమయంలో ఎలాగో అంత ఆస్తిని తీసుకొని రాగలిగాడు. అతని జీవితంలో ఎక్కడో ఒక దగ్గర దేవునితో సమాధానపడ్డ స్థితిని మనం చూస్తున్నాం, ప్రార్థనలో ఎదిగిన స్థితిని మనం చూస్తున్నాం, దేవునితో ఐక్యత స్థితిని మనం చూస్తున్నాం, దేవునితో మాట్లాడిన స్థితిని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనమందరము యాకోబు గురించి మనం ధ్యానిస్తున్నాం. యాకోబు జీవితంలో మొట్టమొదటిది యాకోబు సంపాదించుకున్నది అభిషేకము. అభిషేకము ఎప్పుడైతే నీ నా జీవితంలో ఉంటున్నదో మరణాన్ని మనం ఈజీగా జయించగలుగుతాము, శత్రువుని మనం ఈజీగా జయించగలుగుతాము. అభిషేకం అనేది అది ఏ రీతిగా చెప్తుందంటే అహరోను గడ్డము మీదిగా అంగీల అంచు వరకు కారినట్లు. అందుకనే కీర్తన 23లో మనం చదువుతున్నాము, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎప్పుడైతే సహోదరుల మధ్యలో ఐక్యత ఉండదో అక్కడ అభివృద్ధి సాధ్యపరచబడది. ఎప్పుడైతే నీ కుటుంబంలో సమాధానం ఉండదో అక్కడ అభివృద్ధి నీ జీవితంలోకి రాదు. మనం చూసినట్లయితే యాకోబు జీవితంలో లాబాను యాకోబును మోసం చేయడం ఆరంభించాడు. మనం ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. కానీ ఒకానొక దినాన లాబాను ఇలాగా సాక్ష్యం చెప్తున్నాడు, యాకోబు నీ దేవుని వలన నేను ఇంత గొప్పవాడిగా మారగలిగాను. ఇదిగో యాకోబుకు అప్పుడు అర్థమైంది, నా జీవితం ద్వారా యాకోబు అంటున్నాడు, దేవుడు నా జీవితంలో కార్యం చేయడం ద్వారా, నేను వెళ్ళడం ద్వారా ఇదిగో మా మామయ్య లాభాలు దీవించగలిగితే నిశ్చయంగా నేను తిరిగి వెళ్ళడం వల్ల నా కుటుంబస్తులందరూ దీవించబడతారు, నా అన్నదమ్ములందరూ దీవించబడతారు, మేము కలిసి బ్రతుకుతాము అని యాకోబు నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైతే యాకోబు 32వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, పరిగెత్తిన యాకోబు ఈ దినాన భాగము ఇచ్చే అభిషేకాన్ని సంపాదించుకున్నాడు. ఇదిగో అతను ముందుగానే తన భాగమును అన్నకు ఇవ్వవలసిన భాగాన్ని అతను తీసి పక్కన పెట్టడం మనం చూస్తున్నాం. నేను ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు నీలో ఒక దేవుని యొక్క కార్యం జరగబోతుంది. ఇంతవరకు అప్పు తీసుకున్న దానిగా ఉన్నావేమో, మోసం చేసినటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నావేమో, యాకోబు లాంటి జీవితం నీ జీవితంలో ఉన్నదో. కానీ ఆదికాండము 32వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యాకోబు మోసగాని జీవితంలో లేడు, కానీ తన భాగమును తన సంపాదించిన దానిలో ఆస్తిని తన అన్నకు ఇచ్చే స్థాయికి ఇచ్చాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు, అభిషేకం నీ జీవితంలో ఉంటే అప్పులు నీకు దూరంగా ఉంటాయి. అభిషేకం నీ జీవితంలో ఉంటే ఇదిగో నీ వ్యాపారం దీవించబడుతుంది. అభిషేకం నీ మీద ఉన్నట్లయితే మరణము నీకు దూరంగా జరుగుతుంది. ఆ రాత్రి ఇదే వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం. యాకోబు ఆ రాత్రి జరిగిన ప్రార్థనలో దేవునితో పెనుగులాడి, దేవుని దూతతో పెనుగులాడి అతను సంపాదించుకున్న ఈ విషయాన్ని మనం చూడగలుగుతున్నాము. ఇదిగో నిశ్చయముగా
ఐక్యతను సంపాదించుకున్నట్టుకు యాకోబు ఇష్టపడుతున్నాడు. లాభాలు దీవించబడ్డది తెలుసుకున్నాడు. ఇదిగో దేవుడు అన్నదమ్ములను నా కుటుంబాన్ని దీవించాలని యాకోబు ఆశతో ఉన్నాడు. ఆ రాత్రి నేను చెప్తున్నటువంటి ఈ మాటలో ఒక సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఏశావును కలుసుకోవడానికి పోతున్నాడో యాకోబు ఆస్తిని ఇయ్యడానికి చూస్తున్నాం. నేను ఈ మాటలు చెప్పాలనుకుంటున్నాను. యాకోబు మోసగాని నుంచి తన జీవితాన్ని మార్చుకున్నాడు. యాకోబు ఇశ్రాయేలుగా తిరిగి తన అన్న వైపు వెళ్తున్నాడు. ఈ రోజు నీ జీవితంలో ఏదో ఒక విషయంలో నీలో మార్పు అవసరం ఉన్నదేమో, యాకోబు లాంటి మార్పు నీలో అవసరం ఉన్నదేమో, ఏశావు లాంటి మార్పు నీలో అవసరం ఉన్నదేమో. తిరిగి దేవుని సన్నిధికి తిరిగిరా. ఏదో మార్చుకోదానికి నువ్వు ప్రయత్నించు. అప్పుడు నీలో ఐక్యత వస్తుంది. అప్పుడు నీలో మేలు కనబడుతుంది. అప్పుడు నీలో మనోహరత కనబడుతుంది. అప్పుడు నువ్వు దీవించబడుతుంటావు. యాకోబు తిరిగి వచ్చిన ప్రకారం దేవుని సన్నిధానంలోకి నువ్వు నేను తిరిగి రావాల్సిన అవసరం ఉంది. నీవు ఇంతకాలం అప్పుల్లో ఉరుకుపోయినావేమో, ఇంతవరకు ఏది చేసినా సక్సెస్ లేదేమో. దేవుడు నీతో మాట్లాడి చెప్పమంటున్న మాట ఇదే. యాకోబుకు ఘనత కలగజేసిన దేవుడు, యాకోబుకు అభివృద్ధి కలగజేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా అభివృద్ధిని కలగజేయబోతున్నాడు. నీ పరిచయాన్ని మార్చబోతున్నాడు. ఈ విషయాన్ని నేను నీకు తెలియపరచాలనుకుంటున్నాను. నీ పరిచయం ఎలాగా మారుతుంది, నీ జీవితం ఎలాగా మారుతుంది, నీ గురించి ఇతరులు మంచిగా ఎలాగా మాట్లాడగలుగుతాడు. ఇదిగో యాకోబు దగ్గర నుంచి పరిగెత్తుకొచ్చిన సేవకుడు అంటున్నాడు, ఇదిగో నా యజమాని అయిన యాకోబు అంటున్నాడు. ఇదిగో ఈ మాటలు వింటున్నప్పుడు దేవుడి బిడ్డ, నిశ్చయంగా నీ జీవితంలో ఎప్పుడో నువ్వు యజమానిగా మారాలని దేవుడు ఆశించాడు. కానీ నీ జీవితంలో కలిగిన ఆ యొక్క భయము, ఆ యొక్క మోసము, ఆ యొక్క మార్పులేని జీవితం ద్వారా నువ్వు యజమానులుగా మారలేకున్నావు, యజమానులుగా మారలేకపోయావేమో. ఈ ఉదయకాల సమయంలో ఇట్టి పరిస్థితులలో దేవుడు నీతో మాట్లాడని చెబుతున్నమాట ఇదే. నా యజమానుడైన యాకోబు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యజమానుడు ఎలాగ కలిగాడు? మోసం చేసిన వ్యక్తి, పారిపోయిన వ్యక్తి, తండ్రిని మోసం చేసిన వ్యక్తి, అన్నను మోసం చేసిన వ్యక్తి. ఇదిగో ఇది తన జీవితము మార్పులోకి వచ్చింది. నేను ఈ మాట చెబుతున్నప్పుడు నీ పరిచయము మారబోతున్నది. ఇంతకు ముందు నీ గురించి మాట్లాడిన వారు, నీ పరిచయము, నీ గురించి చెప్పిన వారు అంతా యాకోబు లాంటి చరిత్రనే చెప్పిండొచ్చు. ఇక ముందుకు నీ పట్ల దేవుని దూతలు మాట్లాడబోతున్నాయి. ఆ సేవకుడు పరిగెత్తుకొని వచ్చి చెప్తున్నాడు, నా యజమానుడైన యాకోబు, నా యజమానుడు పంపించిన సొత్తు అని చెప్తున్నాడు. ఈ రోజు నువ్వు దేవుడిలో ఉండినట్లయితే నిశ్చయముగా ఏ ఇంటి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు, ఏ కుటుంబం కట్టుకోవాలని ప్రార్థిస్తున్నావు, ఏ స్థితిలో నిలబడాలని ప్రార్థిస్తున్నావు, ఏ ఉద్యోగం రావాలని నువ్వు ప్రార్థిస్తున్నావు. నిశ్చయముగా నీలో ఒక మార్పు వచ్చినట్లయితే నిశ్చయముగా ఐక్యతలోకి నువ్వు వస్తావు. ఎప్పుడైతే కుటుంబ పరంగా, దేవుని పరంగా నువ్వు ఐక్యతలోకి వస్తావో అభివృద్ధి సాధ్యపరచబడుతుంది. ఇంతకు ముందు నువ్వు అప్పు తీసుకున్న దానికి ఉన్నావేమో, ఇక ముందుకు నువ్వు అప్పు ఇచ్చేదానిగా, లేకపోతే అనేకులకు ఇచ్చేదానిగా నువ్వు మారిపోతావు. ఇంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా పరిచయాన్ని దేవుడు మార్చబోతున్నాడు. నా యజమానుడైన యాకోబు. ఏశావు అంటాడు, అమ్మో నా తమ్ముడు మోసం చేసి పారిపోయిన వ్యక్తి కదా. కానీ యాకోబు దగ్గర నుంచి వచ్చిన సేవకుడు అంటున్నాడు, నా యజమానుడైనటువంటి యాకోబు దగ్గర నుంచి ఈ సొత్తుని మీ దగ్గర పంపిస్తానంటున్నాడు. ఎప్పుడైతే ఆ రేపు దాటి వచ్చాడు, యబ్బోకు రేపు దాటి ఇదిగో మనం చూడగలుగుతున్నాము. యాకోబు పట్ల ఏశావుకున్న మరణము అనే ఒక ఆలోచన దేవుడు మాన్పించి వేశాడు. సహోదరులు కలిశారు, ఐక్యతగా జీవించడానికి ఇష్టపడ్డారు, ఒకరినొకరు ప్రేమించుకోవడానికి ఇష్టపడ్డారు. ఇదిగో ఈరోజు ఏశావు అంటున్నాడు, నా తమ్మునికి ఎన్నటికీ నేను చంపనంటున్నాడు. ఇదిగో ఈ వాక్యం నీకు అర్థమవుతుంది. ఈరోజు నీ జీవితంలో ఒక మార్పును నువ్వు కోరుకో. దేవుని బిడ్డ, మనము యాకోబు గురించి ధ్యానిస్తున్నాం. యాకోబు జీవితంలో పరిచయం మారిపోయింది. యాకోబు గురించి మనం కొద్దిగా నేర్చుకున్నాం. ఐక్యత కొరకు అతడు తిరిగి వచ్చినట్లు, దేవునితో ఐక్యపరచబడ్డట్లు, దేవుని సన్నిధానంలో ఎదిగినట్లు, దేవుని సన్నిధానంలో ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. అదే విధంగా మనం ధ్యానించినట్లయితే యోసేపు గురించి కూడా మనము ధ్యానిస్తాం. యోసేపు జీవితంలో అన్నదమ్ములు వ్యతిరేకంగా ఉన్నారు. నా ప్రసంగ అంశం మీకు అర్థమవుతున్నదేమో. సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి. యాకోబు జీవితంలో సహోదరుల మధ్య ఐక్యత లేదు, యోసేపు జీవితంలో సహోదరుల మధ్య ఐక్యత లేదు. అప్పుడు అభివృద్ధి అనేది రాలేదు. అది చాలా దూరంగా వెళ్ళిపోయారు. రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది. ఎప్పుడైతే దర్శనము కలిగిన, కళను చూచగలిగినటువంటి యోసేపు ఇంటిలో ఉన్నంత కాలము ఎక్కడ కూడా కరువు మనకు కనబడలేదు. కానీ ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు నువ్వు చూడాలి. యోసేపు ఎప్పుడైతే అన్నదమ్ములు పట్టి అమ్మి వేయడం ఆరంభించారో కుటుంబంలో సమాధానం లేని స్థితి వచ్చారు. ఇదిగో అప్పటికే అన్నదమ్ములు మోసం చేస్తున్న పరిస్థితులు ఉన్నారు. ఎప్పుడైతే మోసం చేస్తున్నప్పుడు యోసేపు దాన్ని చూసి ఉరవలేకపోయాడు, దాన్ని గ్రహించుకోలేకపోయాడు, దాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తన తండ్రికి చెప్పడం ఆరంభించాడు. అందు నిమిత్తమై అతన్ని అన్నదమ్ములు అమ్మివేయడం ఆరంభించింది. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ,
నీ ఉదయకాల సమయంలో ఈ యొక్క సమయంలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇదే. నిజముగా నువ్వు దేవుని వైపు ఉంటే లోకము నిన్ను ఈనాటికి జీర్ణించుకోలేదు, కానీ అలాగే నేను లోకం వైపు తిరగకూడదు. యాకోబు మొదటిగా లోకం వైపు తిరిగాడు, కానీ చివరికి మరి తిరిగి అతను ఆత్మీయతలోకి వచ్చాడు. యోసేపు మొదటి నుండే దేవుని వైపు తిరిగాడు. అన్నదమ్ములు అతని లోకములు అమ్మివేశారు, కానీ చివరికి అన్నదమ్ములే అతని దగ్గర తిరిగి రావడం ఆరంభించారు. ఈ ఉదయకాల సమయంలో నా వాక్యం వింటున్న దేవుని బిడ్డ, యోసేపు తన జీవితంలో ఏ తప్పు చేయలేదు. తన అన్నదమ్ములు పగబట్టి అమ్మివేశారు, కానీ మనం వాక్యంలో నేర్చుకోవచ్చు. ఎప్పుడైతే యోసేపు అనేకమైన కష్టంలో వెళ్ళాడు, కారాగృహం నుండి వెళ్ళాడు, అనేకులు మోసం చేశారు, అనేకులు కల దర్శనాలు చెప్పించుకొని యాకోబుకు మేలు చేస్తామన్న వారు మేలు చేయకుండా వెళ్ళిపోయారు. కానీ ఒకానొక దినమున ఒక ఫైన్ మార్నింగ్ ఇదిగో ఎవరైతే ఆ కలభావము విన్నటువంటి వాడు ఉదయకాల సమయంలో యాకోబు నిద్రిస్తున్న కారాగృహం దగ్గరికి వచ్చి అతను తలుపు తట్టి యోసేపును లేపుతున్నాడు. యోసేపు విషయమై మాట్లాడుతున్నాడు. యోసేపు జీవితం గురించి ఆలోచిస్తున్నాడు. యోసేపు దగ్గరికి తిరిగి వచ్చాడు. ఎవరైతే మోసం చేసి వెళ్ళారో, ఎవరైతే రాజు దగ్గర మాట్లాడుతానన్నాడో అతను తిరిగి రావడము, ఇదిగో అక్కడున్న కారాగృహం యొక్క తలుపు తడుతూ అంటున్నాడు, యోసేపు నీ గురించి నేను పరిచయం చేయాలని అనుకుంటున్నాను. యోసేపు రాజు దగ్గర నేను నీ గురించి పరిచయం చేశాను. ఇదిగో నువ్వు ఖైదీవని నేను పరిచయం చేశాను, కానీ నువ్వు వచ్చి రాజు యొక్క కలభావం చెప్పినప్పుడు నీ పరిచయం మారిపోతుంది. యోసేపు నువ్వు రావాలని చెప్తున్నాడు. ఇదిగో దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ఉంటున్నటువంటి దేవుని బిడ్డ, సహోదరుడు సహోదరు నువ్వు తెలుసుకో. ఎప్పుడైతే యోసేపు లాంటి జీవితాన్ని దేవుని తోడును నువ్వు కలిగి ఉంటావో నీ పరిచయం రాజు దగ్గర మొదలు కాబోతుంది. నీ పరిచయం ఉన్నత స్థితిలో మొదలు కాబోతుంది. నీ పరిచయం ఉన్నతమైనటువంటి సింహాసనం దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ వాక్యాన్ని గ్రహిస్తున్నటువంటి దేవుని బిడ్డ, సహవాసాన్ని విడిచిపెట్టబాకు. దేవునితో నువ్వు కలిగి ఉండాలి, నీ కుటుంబంతో నువ్వు కలిగి ఉండాలి. అభివృద్ధి అనేది దేవుడు నీ జీవితంలో జరిగిస్తాను. ఈ విషయాన్ని నేను చెప్తున్నాను. అతను రాజు దగ్గర మాట్లాడాడు. యోసేపు రాజు దగ్గరికి వెళ్ళాడు. కలభావం గురించి చెప్పినప్పుడు రాజు అంటున్నాడు, నిశ్చయముగా నా దేశంలో ఇలాంటి దేవుని ఆత్మ కలిగిన వాళ్ళని నేను చూచి ఉండలేదన్నాడు. ఈ సాక్ష్యము నీ నా జీవితంలో ఎంతో సరిపోతుంది. ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాల్సిన మాట ఇదే. నిన్ను బట్టి అనేకులు దేవుడు హెచ్చించాలనుకుంటున్నాడు. నిన్ను బట్టి అనేక కుటుంబాలు కట్టాలనుకుంటున్నాడు. అనేకులు నిన్ను బట్టి దేవుడిలో నడిపించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో యోసేపు లాగా దేవుడిచ్చే దర్శనము, దేవుడిచ్చే కళ, దేవుడు చూపెట్టిన ప్రేమను నువ్వు కలిగి ఉంటావో, దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు నడుస్తావో, నిశ్చయముగా నీ జీవితం ఎప్పుడు కారాగృహంలో ఉండదు. ఇదిగో మోసం చేస్తున్నటువంటి ఆ లాభాల దగ్గర ఉన్న యాకోబుకు విడుదల కలిగినట్లే ఇదిగో మోసపరచబడ్డ యోసేపు కూడా ఒక విడుదల కలిగింది. నేను ఈ మాటలు నీతో చెప్పవలసిన ఈ ఒక సందర్భం ఇది వస్తుంది. నువ్వు దేవునితో కలిసి ఉన్నట్లయితే, నువ్వు దేవునిలో నిలబడినట్లయితే, నువ్వు దేవుని వైపు తిరిగినట్లయితే నీకు వ్యతిరేకస్తులందరూ నీకు మిత్రులుగా మారిపోతారు. నీతో ఐక్యత లేని వారు నీతో ఐక్యతగా మొదలుతారు. నిన్ను వినిపించుకొని వారు నీ మాటలు వింటారు. ఎప్పుడైతే యోసేపు గురించి ఆలోచించాడో, యోసేపు యొక్క కళ గురించి అనగా భావాన్ని చెప్తున్నాడో, ఇదిగో ఫరో తనని ఎంతో ప్రేమించడం ఆరంభించాడు. ఇట్టి విషయాలను గ్రహించాలి. ఏ అన్నదమ్ములైతే యోసేపును అమ్మివేశారో, ఏ అన్నదమ్ములైతే యోసేపు మా పెద్దనుకున్నారో, ఒకనొక దినములో ఐక్యత లేనప్పుడు కరువు వచ్చింది. ఇదిగో వారి యొక్క దేశంలో గొప్ప కరువు రాగా ఇదిగో నిశ్చయముగా యోసేపు ఉన్న ఐగుప్తు దేశానికి ఇదిగో యాకోబు తన కుమారులను పంపించాడు. వారందరూ వచ్చి ఇదిగో ఈ దినాన్ని అంటున్నారు, యోసేపును వారు తమ్ముడు అని గుర్తుపట్టలేక అందరు అంటున్నారు, ఇదిగో మా యజమానుడా అని యోసేపును పిలవడం ఆరంభించారు. నీ జీవితంలో యజమానుని స్థానం రావాలంటే నీలో ఐక్యత రావాలి. ఐక్యత అనేది మొదట దేవునిలో రావాలి. ఐక్యత అనేది రెండు నీ కుటుంబంలో రావాలి. ఐక్యత అనేది నీ భార్య భర్తల్లో రావాలి. ఐక్యత అనేది నీ సహోదరుల మధ్య రావాలి. ఎప్పుడైతే నువ్వు సహోదరుల మధ్య ఐక్యత కలిగి ఉంటావో నేను యజమానుని స్థానంలో దేవుడు నిలబెడతాడు. యోసేపు దగ్గరకు చన్నదమ్ములు అంటున్నారు, యజమానుడా బ్రతుకుటకు మాకు ఏదైనా కొద్దిగా నువ్వు ఇయ్యగలుగుతావా, సహాయం చేయగలుగుతావా? ఆ రోజు ఆ వెండికి అమ్మినటువంటి అన్నదమ్ములే ఈరోజు వెండిని మోసుకొని వచ్చి బ్రతుకడానికి అడుగుతున్నారు. నేను ఈ మాట ప్రవచనాత్మకంగా నీతో చెప్పాలనుకుంటున్నాను. నువ్వు దేవునిలో నిలబడి ఉంటే ఏ శత్రువైన నీ పాదముల దగ్గరకు వచ్చేస్తాడు. ఇదిగో చంపుతానన్న ఏశావు యాకోబుతో ఐక్యపరచబడ్డట్టు చంపుతామని ప్లాన్ చేసిన అన్నదమ్ములు యోసేపుతో ఇప్పుడు ఐక్యతగా కలిగి ఉండటం ఇష్టపడుతున్నారు. నా వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు దేవునిలో నిలబడిన దానివైతే నిన్ను విమర్శించిన వారే నీ దగ్గరికి రాబోతున్నారు. దేవుని బిడ్డ, యోసేపు జీవితంలో మనం చూసినట్లు, ఇదిగో యాకోబు జీవితంలో మనం చూసినట్లు, మొదట సహోదరుల నుంచి దూరమైపోయిన వ్యక్తిత్వము, సహోదరుల నుంచి పారిపోయినటువంటి జీవితము, సహోదరుల నుంచి దూరంగా ఉన్న జీవితము. కానీ చివరికి ఎప్పుడైతే యోసేపు యాకోబు దేవునిలో నిలబడ్డారో, ఎవరు వ్యతిరేకించారో
వారి దగ్గరికి రావడం ఆరంభించారు. నా మాట వింటున్న దేవుని బిడ్డ, నువ్వు దేవునితో సహవాసంలో ఉంటే, నువ్వు దేవునితో సహవాసంలో నిలబడి ఉంటే నిశ్చయముగా నీ శత్రువు నీ పాదముల దగ్గరకు తిరిగి వచ్చేస్తాడు. ఎదుగో నిన్ను అసహించుకున్న వారు నీ దగ్గర అడగడానికి వచ్చేస్తారు. సహోదరులు ఐక్యత కలిగి ఉండడానికి మొదటిగా నీకు అభిషేకం అవసరం ఉంది, నీకు ఐక్యత అవసరం ఉంది, నీకు ప్రార్థన అవసరం ఉంది, నీ జీవితంలో దేవుని యొక్క తోడు నీకు అవసరం ఉంది. నీ మాట చెప్పాలనుకుంటున్నాను. యాకోబు తెలియని దేశంలో బ్రతికాడు, యోసేపు తెలియని దేశంలో బ్రతికాడు. ఎవరు దగ్గర లేరు, ఎవరు పోషించేవారు లేరు. అందరూ మోసం చేసిన వ్యక్తులే, అందరూ విడిచిపెట్టిన వ్యక్తులే, అందరూ కాదనుకున్న వ్యక్తులే. కానీ దేవుడు ఒకడు మాత్రమే యాకోబును యోసేపును దగ్గరికి తీసుకున్నాడు. నీ నా జీవితంలో దేవుడు ఒక్కడే కార్యం చేయగలిగిన వాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీ ఆరోగ్య పరిస్థితి నుండి నిన్ను దూరం పెట్టారా, నీ జీవితంలో ఆర్థిక పరిస్థితులను బట్టి నిన్ను దూరం పెట్టారా, నీ కులంను బట్టి నిన్ను దూరం పెట్టారా, నీ వ్యక్తిత్వాన్ని బట్టి దూరం పెట్టారా, నీ యొక్క పేరును బట్టి దూరం పెట్టారా, అయితే నీకు ఒక శుభవార్త. ఈరోజు నా వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు దేవునితో మొదట ఐక్యతలు బిడ్డ, నువ్వు దేవునితో మొదట సహవాసంలో బిడ్డ, నువ్వు మొదట దేవునితో సమాధానంలో బిడ్డ, నువ్వు దేవుని దగ్గర ప్రార్థించడము నువ్వు ప్రారంభించు. యాకోబును మార్చిన దేవుడు యోసేపు స్థితిని మార్చిన దేవుడు నీ స్థితిని తప్పక మారుస్తాడు. ఎవరు నీకు తోడు లేకపోయినా నువ్వు భయపడవాకు, దేవుడు నీకు తోడైనాడు. యాకోబును తిరిగి రప్పించిన దేవుడు, యోసేపును తిరిగి రప్పించిన దేవుడు, ఇదిగో వారు అనుకున్న విషయంలో వారికి జవాబించిన దేవుడు. అన్నదమ్ముల ముందు నీ తల ఎప్పుడు దేవుడు ఇదిగో కిందకి దించే దేవుడు కాదు. నీ తల్లిదండ్రులు ఎదుట, నీ భార్య ఎదుట, నీ కుటుంబం ఎదుట ఎప్పుడు దేవుడు నిన్ను నీ తలను కిందకి దించే దేవుడు కాదు. అందుకని వాక్యం శ్రమిస్తుంది, నేను నిన్ను తలగా నియమించాను కానీ నిన్ను తోకగా నియమించలేదు. ఇదిగో దేవుడు ఇదే కలసంగా నీతో మాట్లాడుతున్నాడు. ఈ ప్రవచనాత్మకమైన మాటను నువ్వు తీసుకోవు, నీ పరిచయం మారబోతుంది, నీ పరిచయాన్ని దేవుడు మార్చబోతున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించింది కాక. ఈ వాక్యమును బట్టి మనం ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపి, ఇదిగో యాకోబు యోసేపు జీవితంలో కార్యం జరిగించిన దేవా, ఇదిగో వారి అడుగు జాడలన్నింటిలో వారికి తోడుండి తిరిగి సహోదరుల మధ్య ఐక్యతను తీసుకొచ్చి వారి కుటుంబంలో సమాధానం దయచేసినందుకు నీకు వందనాలు. తిరిగి వారిని కట్టినందుకు వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ, సహోదరులు, కుటుంబము, వారి పరిస్థితులు, వారి ఆరోగ్యం అన్ని విధాలు కట్టబడుదురుగా. ప్రతి ఒక్కరు నేను దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనకి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాస్టర్ అన్నయ్య అక్కయ్య ఒకసారి ఆ దూతం మాకు ఇంటికి వచ్చారు. ప్రార్థన చేయించుకున్నప్పుడు అన్నయ్య మా అమ్మ అన్నయ్య వచ్చేసి మా అమ్మ ఎలా చనిపోయింది కూడా చెప్పారు. ప్లస్ మేము కొన్ని కోల్పోయాను అనమాట, వాటి గురించి కూడా చెప్పారు. అమ్మాయి గురించి కూడా చెప్పారు, అమ్మాయి డైరెక్ట్ గురించి చెప్పారు. అన్నీ చెప్పినన్నీ నేను విన్నాను. అన్నయ్యకి ఎలా తెలిసిందని చెప్పినా కూడా కొంచెం ఇదే అయిపోయింది బాగా. తర్వాత రోజు ఒక వారం తర్వాత నాకు ఇక్కడ పెయిన్ వచ్చింది. ఆ రోజు అన్నయ్య చెప్పాడు, అయ్యా నీకు కొంచెం లోపల ట్రబుల్ ఉంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటిది మొత్తానికి నీకు వస్తుంది, ఫామ్ అవుతుంది, మా పైకి పడుతున్నట్టుంది అని చెప్పాడు. సరే అని చెప్పాను. ఇంకా మస్తు రోజు నేను వర్క్కి వెళ్ళిన తర్వాత బాగా పెయిన్ వచ్చింది. వెనకాలంతా పెయిన్ వచ్చేసి ఇంకా వర్క్ అయిపోయి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత అన్నయ్య ఫోన్ చేసి నేను అన్నయ్య అట్లా బాగా పెయిన్ వస్తుంది అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకా అన్నయ్య బయట ఉన్నారు. ఏదో అదే అప్పుడు మాకు 31st క్యాలెండర్లో వాటి కోసం అన్నయ్య బయట తిరుగుతూ ఉన్నారు. ఇంకా ఈ లోపల అన్నయ్య ఇంకా అయ్యా నేను వచ్చాను రోడ్డు మీదకి రా అని చెప్పాను. నేను ఎప్పటికి రోడ్డు మీదకి వచ్చేసి నుంచుంటే ఇంకా అన్నయ్య రోడ్డు మీద బండి ఆపేసి ఇంకా ప్రేర్ చేశారు. రోడ్డు మీద అందరూ మామూలుగా చూస్తూ ఉన్నారు, అందరూ వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఇంకా అన్నయ్య ప్రేర్ చేసి అయ్యా నాకైతే ఏం కాదులే, వెళ్ళి ఇంటికి రెస్ట్ తీసుకో అన్నారు. నేను ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా మస్తు రోజు ఉదయాన్నే నాకు మొత్తం బాగా ఇదైపోయి తగ్గిపోయింది పెయిన్ అంతా. తగ్గిపోయింది. ఇంకా వెంటనే ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయింది. తర్వాత అమ్మాయి వచ్చేసి ప్రేరాలు తీసుకుంది. ఇక్కడికి వచ్చేసి ప్రేరాలు తీసుకుని నాకు ఇక్కడ 10 years నుంచి నాకు సోరియాసిస్ ఉంది. ఏముంది? సోరియాసిస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? నాకు పెళ్లి కాకముందు నుంచి నీకు సోరియాసిస్ ఉంది. ఓకే. దగ్గర దాకా 11 సంవత్సరాల నుంచి ఉన్నాను. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు అయ్యా నాన్ వెజ్ తినబాటు, కెమికల్ వాటర్ కూడా దూరంగా ఉండు, మినరల్ వాటర్ కూడా తాగబాకు అని చెప్తారు. మినరల్ వాటర్ తాగకుండా మొబైల్ వాటర్ తాగనే చెప్తారు. అయినా అది ఏం తగ్గుతా ఇది అవుతా తగ్గేది కాదు. నాటగా చెప్పారు తగ్గదయ్యా ఇంకా లైఫ్ లాంగ్ ఉండిద్దని. ఓకే. కానీ నేను ప్రేరాలు తీసుకుని
ప్రార్థనకు వస్తున్న కానీ వేరే నైట్ పూట ప్రేయర్ చేసుకుని పూసుకుంటూ ఉండేవాళ్ళు డైలీ. పూసుకుంటూ అసలుకి ఆ ఫ్రెండ్స్కి కూడా సెకండ్ ఇద్దామన్నా కూడా నాకు ఎన్ని పుళ్ళు ఉండేవి చేతులు. నాకు ఫ్రెండ్స్కి కూడా మా వాళ్ళు ఎక్కువ మాట్లాడుకున్న చేతులు చెప్పుకుని ఇవన్నీ దాపెట్టుకుంటూ ఉండేవాడిని. అలాంటిది ఇప్పుడు నా చేతులకి అసలుకి 10 సంవత్సరాల సోరియాసిస్. ఇప్పుడు సేకరిస్తున్నావా? పుండ్లు, సోరియాసిస్, మచ్చలు ఉన్నావు. గట్టిగా చెప్తున్నా. 10 సంవత్సరాలు సోరియాసిస్ వేస్తున్నావా? వెళ్ళిపోదు. లేస్తావా? సోరియాసిస్ లేచింది అక్కడ. ఎన్ని సంవత్సరాలైనా సరే సోరియాసిస్ ఎవరికైనా నీ బిడ్డలకు నీకు కానీ సోరియాసిస్ వాదింటే లేచి నిలబడి నేను ప్రార్థన చేయబోతున్నాను. చేసి ఇంకా వర్క్ గురించి అన్నయ్య చెప్తే అన్నయ్య పేర్లు పెట్టారు. నువ్వు ట్రై చేస్తూ ఉండే అన్నారు. నేను అప్పటికి ట్రై చేశాను. అంటే నాకు నచ్చిన వర్క్ అసలుకి నాకు చాలా అదే. ఇంకా తర్వాత అన్ని పేర్లు పెట్టిన తర్వాత ఇప్పుడు నేను 10 రోజుల నుంచి వర్క్ వెళ్తున్నాను. గట్టిగా పరిగెత్తున్నా. 10 రోజుల నుంచి వెళ్తున్నాను. నెలకు 16,000 శాలరీ వస్తుంది. కొట్టుగడగా